హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దపప్పు ఓకే. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పూల్ మఖనీతో స్వీట్. ఇది స్వీట్ అని చెప్పుకునే కన్నా 100 రోగాలకు ఒకటే మందు అని చెప్పుకోవచ్చు. ఇది దేనికి పనిచేస్తుందో, దీని ఉపయోగాలు ఏంటో చర్చించుకుంటూ ఇది ఎలా చేయాలో ఏంటో ఒక్కసారి చూసేద్దాం రండి. పూల్ మఖనీకి కావాల్సిన పదార్థాలు 50 గ్రాములు పూల్ మఖనీని తీసుకోండి. ఇవి తేలిగ్గా ఉంటాయి కాబట్టి కాస్త ఎక్కువగానే వస్తాయి. అలాగే 1 కప్పు బెల్లం తరుగుని తీసుకోండి. బెల్లాన్ని సన్నగా తరిగేసుకుని పెట్టుకోండి. అలాగే ఒక 2-3 స్పూన్స్ గీని తీసుకోండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ నువ్వుల్ని తీసుకోండి. అలాగే ఒక 2-3 ఇలాచీలను కూడా తీసుకోండి. ఇప్పుడు ఎలా చేయాలో ఏంటో చూసేద్దాం రండి. పొయ్యి మీద కడాయి పెట్టుకోండి. కడాయిలో ఒక 2-3 స్పూన్స్ నెయ్యిని వేసుకోండి. ఈ పూల్ మఖనీని అందులో వేసి చక్కగా నిదానంగా వేయించుకోండి. ఇది బటర్ వేసి వేయించుకుంటే కూడా చాలా బాగుంటుందండి. ఈ పూల్ మఖనీ వల్ల చాలా లాభాలు ఉన్నాయండి. ముఖ్యంగా ఇవాళ రేపు బీపీ టాబ్లెట్లు వాడిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఈ పూల్ మఖనీ బీపీని బాగా కంట్రోల్ చేస్తుందండి. అలాగే డయేరియా ఉన్న వాళ్ళకి ఇది వాడడం వల్ల వెంటనే ఉపశమనం కలుగుతుంది. దీనివల్ల లివర్ కూడా చాలా పెర్ఫెక్ట్గా పనిచేసి అరుగుదలను, ఆకలిని కూడా బాగా పెంచుతుంది. అలాగే కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఇది చాలా బెస్ట్ మెడిసిన్ అండి. రోజు ఒక 5-6 చప్పున తినండి. కీళ్ళ నొప్పులు గ్రాడ్యువల్గా తగ్గిపోతాయి. అలాగే మనకి ఇందులో ప్రోటీన్ విలువలు చాలా ఎక్కువ ఉన్నాయి. పిల్లలకి రోజు ఒక 5-6 పెట్టడం వల్ల వాళ్ళల్లో ప్రోటీన్ లోపం లేకుండా బాగా ఎదుగుతారు. ఇది వేగిందో లేదో మనకి తెలియాలంటే ఒకసారి చేతితో ఇలా నలపండి. పొడి పొడిగా అయిపోతుంది. అలా అయితే ఇది వేగినట్టు మనకి లెక్క అనమాట. చూసారుగా, ఇలా చేసుకుంటే మనకి వేగింది అని తెలుస్తుంది. ఇది వేగిపోయింది కదా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేయండి. పొయ్యి మీద కడాయి పెట్టుకుని అందులో 1 కప్పు బెల్లాన్ని సన్నగా తరిగేసి వేసేసుకోండి. అదే కప్పుతో ఒక 1/2 కప్పు నీళ్ళని వేసుకోండి. పాకం మరుగుతుంది కదా, పాకం వచ్చిందో లేదో మధ్యలో చూసుకుంటూ ఉండండి. దీన్ని ఎలా చూసుకోవాలంటే, ఒక కప్పులో కొంచెం వాటర్ పోసి అందులో ఈ మరుగుతున్న పాకాన్ని ఒక 2-3 చుక్కలు వేయండి. అది దగ్గరగా ఉండలా వచ్చింది అంటే పాకం అయిపోయినట్టు లెక్క అనమాట. కొంచెం పాకం నిలుస్తుంది కదా, ఇది ఇంకో 1 మినిట్లో అయిపోతుంది కాబట్టి అందులో ఒక చెంచా నువ్వుల్ని వేసేసుకుందాం. వేసేసుకుని అలాగే ఒక 3 ఇలాచీలను దంచి పెట్టుకున్నాం కదా, ఆ ఇలాచీ పొడిని కూడా అందులో వేసేసుకోండి. అన్నీ కలిపి బాగా కలిపేసేసుకుని పాకం వచ్చింది కదా, ఇప్పుడు ఈ పూల్ మఖనీని అందులో వేసేయండి. ఇప్పుడే అసలైన కష్టం అండి. ఇప్పటి వరకు మనం చేసింది ఏమంత కష్టం కాదు. పూల్ మఖనీ అందులో వేసిన దగ్గర నుంచి మనం అలా కలుపుతూ ఉండాలి. ఆ ఉండలన్నీ కూడా విడివిడిగా అయిపోవాలి. అలా అయినప్పుడే ఆ స్వీట్ బాగుంటుంది. అదే మీరు వేసి కలపలేక వదిలేసారనుకోండి, అదంతా కలిపి ఒక ముద్దలా అయిపోతుంది. అది మనం విరుచుకునేటప్పుడు బాగోదు. కాబట్టి చక్కగా మీరు అలా కలుపుతూ ఉండండి. చూసారుగా ఎలా విడిపోయిందో. ఇందులో 1-2 చెంచాలు నెయ్యిని అలా పైనుంచి వేసి అవన్నిటిని బాగా కలిపేయండి. ఇందులో ఉండే ఏ పదార్థమైనా హెల్త్కి మంచిదండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.